జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు జారీ చేయడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 252 లోపభూయిష్టంగా ఉందని మండిపడ్డారు జర్నలిస్టులు. వెంటనే జీవో 252ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 252 ని రద్దు చేయాలి. జీవో నెంబర్ 252 ని జర్నలిస్టుల ఐక్యత. జీవో 252 రద్దు చేయాలి 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 విధానాన్ని. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో 252 జీవోని, ఆ జీవోని ఉపసంహరించుకోవాలి, పాత జీవోని అమలుపరచాలి అనే ఎజెండాతో ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి చేయడం జరుగుతుంది. మన టీయూడబ్ల్యూజే H143 అధ్యక్షుడు అల్లం నారాయణ గారు, తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ గారి సూచనల మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టరేట్లను ఈ కొత్తగా ఏదైతే జర్నలిస్టుల పాలిట శాపంగా మారినటువంటి ఈ 252 జీవో ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలి, పాత విధానాన్ని కొనసాగించాలి అని చెప్పి ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. మన జర్నలిస్టులకు వేరు కార్డులు ఇవ్వడం అనేది అది పద్ధతి కాదు. అందరూ జర్నలిస్టులను సమానంగా హక్కులు కల్పించాలి. సమాన కార్డులను ఒకే కార్డు ఇవ్వ విధానాన్ని అమలు చేయాలి. ప్రతి జర్నలిస్టులలో అంటే మా జర్నలిస్టులలో మాకే ఇట్లా వ్యత్యాసం చూపించడము, మా మధ్యలో మాకే చిచ్చు పెట్టే పరిస్థితి ఇప్పుడు తాజాగా విడుదల చేసిన జీవో ఉంది. దాన్ని వెంటనే సవరించాలి. 2 రకాల పద్ధతిని ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే 252 జీవోను ఉపసంహరించుకొని గతంలో ఉన్న జీవో 239 జీవోను అమలుపరచాలని యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. జర్నలిస్టులకు కార్డులు తగ్గించాలనేది గత సంవత్సరం 23,000 కార్డులు ఉండే రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పుడు తగ్గించి 13,000 తగ్గించి 10,000 ఇవ్వాలనేది సరైనది కాదు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలనేది టీడబ్ల్యూఏగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఇవ్వకపోతే మేము భవిష్యత్ పోరాట కార్యాచరణ కూడా ఉంటుంది. అడ్డుకున్న పరిస్థితి అయితే చూస్తే ప్రస్తుత పరిస్థితి ఇది ఇట్లాంటి ప్రభుత్వం మేము ఇదే చెప్తా ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. కనీసం స్వేచ్ఛ లేదు. మీడియా జర్నలిస్టులు ఇక్కడ చేస్తా ఉంటే ఈ రకమైనటువంటి అరెస్టులు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఒక నిరంకుశమైనటువంటి పాలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జర్నలిస్టులు ఒక 4th ఎస్టేట్ గా పర్యటన వెళ్తున్నటువంటి జర్నలిస్టులను ఈ రకంగా అరెస్టులు చేయడం, బలవంతంగా తీసుకెళ్లడం ఏదైతే ఉందో, మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన ప్రదర్శన తెలియజేయడానికి వచ్చాం. కేవలం కలెక్టర్ల దగ్గర ఈ రోజు మేము వినతి పత్రాలు ఇచ్చి ఈ రోజు మేము ఈ వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే ఈ రకంగా బలవంతంగా ఈ రకంగా అరెస్టులు చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము కేవలం మేము వినతి పత్రాలు ఇచ్చేదాకా మనం చూస్తున్నాం. విజువల్స్ లో పోలీసులు అయితే బలవంతంగా జర్నలిస్టులను ఇష్టానుసారంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. జర్నలిస్టులకు కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా లేదా అని జర్నలిస్టులు పోలీసులపై ఫిర్యాదుల పరిస్థితి. మేము కలెక్టర్ని కలుస్తాం, వినతి పత్రం అందజేస్తాం పోలీసులు మాత్రం మమ్మల్ని అడ్డుకుంటున్నారు. పోలీసులు అదృష్టం ప్రవర్తిస్తున్నారు. ప్రజాపాలనలో జర్నలిస్టులకు అరెస్ట్ చేయడం సిగ్గు అని ప్రజాపాలనలో పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో 252 వెంటనే సవరించాలి. గతంలో ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం, మేము శాంతియుతంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి 2 కార్డుల విధానం అనేది కరెక్ట్ కాదు డెస్క్ జర్నలిస్ట్ చెప్పడానికి వస్తే ఈ రోజు ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేటటువంటి దాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు 13,000 అక్రిడేషన్ కార్డులను కోత విధించడానికి ఒక కుట్ర జరుగుతా ఉంది.
ఆ కుట్రను ఛేదించే క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మేము అడుగుతున్నది ఏంటి, జర్నలిస్టులకు మా హక్కుగా వచ్చేటువంటి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. దాన్ని కూడా ఇవ్వనివ్వకుండా ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్పారు, నేను ఏడవ హామీ ఇస్తున్నానన్నాడు. అది నిరసనలు తెలియజేసే హక్కు అన్నాడు. కనీసం జర్నలిస్టులు నిరసన తెలియజేసే హక్కు లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ఏడవ హామీ ఏమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంలో ఇస్తున్నటువంటి ఏడవ హామీ ఏమైంది? జర్నలిస్టులకు నిరసన తెలిపే హక్కు లేదా? మాకు అక్రిడేషన్ కార్డు ఇవ్వడని అడిగేటువంటి ఒక హక్కు లేదా? మొత్తానికి చూసుకున్న పోలీసులు అయితే బలవంతంగా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ప్రజాపాలనలో పోలీసులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించేదని ప్రధానంగా జర్నలిస్టులు అయితే తప్పుపడుతున్నారు. అటు డెస్క్ జర్నలిస్టులు కావచ్చు, ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య ప్రభుత్వం వ్యత్యాసం తెచ్చి గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదైతే 250 జీవోను ప్రభుత్వం వెంటనే పునఃక్షమించి వెనక్కి తీసుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జర్నలిస్టులు అంటారు. ప్రధానంగా మేము ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తామన్న పోలీసులు అనుమతించకపోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పోలీసులు తమపై ప్రవర్తిస్తున్న తీరును తప్పుపడుతున్న ప్రజాపాలనలో జర్నలిస్టులకు అరెస్టు చేయడం సిగ్గు అని అంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. జర్నలిస్టులు అరెస్ట్ చేయదని అటు పలు జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం ఈ వైఖరిని వెంటనే తెలియజేయాలి, ఈ వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవు. ప్రభుత్వం 2 ఏళ్ళు అయినా కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయలేదు. ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఎలాంటి సంక్షేమ పథకాలు గిట్ట అందడం లేదు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందజేయాలి, దాంతోపాటు అక్రిడిటేషన్ కార్డులు గిట్ట ఇవ్వాలని ప్రధానంగా వారు కోరుతున్నారు. ఏదైతే గత కేసీఆర్ పాలనలో 23,000 అక్రిడిటేషన్ కార్డులు వస్తే ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చాక ఒక్క అక్రిడిటేషన్ కార్డు గిట్ట ఇవ్వడం లేదు. ఉన్న అక్రిడిటేషన్ కార్డులను కోత పెడుతున్న పరిస్థితి అయితే ఉన్నట్టు మనం చెప్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన 250 జీవో ప్రకారం దాదాపు 13,000 అక్రిడిటేషన్ కార్డులు కోత పడే అవకాశం ఉందని జర్నలిస్ట్ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా 252 ఏదైతే తీసుకొచ్చిందో 252 జీవో తీసుకొచ్చిందో ఆ 250 జీవోను పునఃక్షమి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇవాళ హైదరాబాద్ కలెక్టరేట్కి వినతి పత్రం ఇవ్వాలనుకున్న స్వేచ్ఛ కూడా జర్నలిస్టులకు లేదు. పోలీసుల రాజ్యం నడుస్తుంది. ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి పాలనలో పోలీసుల రాజ్యం నడుస్తుంది. పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తున్న తీరు కూడా చూస్తుంటే చాలా బాధేస్తుందని జర్నలిస్టులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజాపాలనలో ప్రజలు నిరసన హక్కు కూడా లేదా, ఇలా అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని జర్నలిస్టులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, జర్నలిస్టులను ఏదైతే కలెక్టరేట్ ముందు వారిని అరెస్ట్ చేసి అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.